సరిగ్గా 3 నెలల క్రితం దాదాపు ఇద్దరు పిల్లలతో విజయారెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర. దీనికి సంబంధించి అనేక రకాల కథనాలు విన్నాము. అసలు కేసు ఎటువైపు మలుపు తిరుగుతుంది అనే సందిగ్ధంలో ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన ఐడియాలజీని పోలీసులు ఇది కూడా ఉపయోగిస్తే ఆధారాలు దొరికే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఎవరికి నచ్చిన సలహాలు వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. అంటే కేసుని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు స్వయంగాను. అంటే ఏ కేసుల్లో లేని తీసుకొని ఇంట్రెస్ట్ ఇంపాక్ట్ విజయశాంతి రెడ్డి కేసులో అయితే పడింది. ఎందుకంటే విజయశాంతి రెడ్డి తన ఒక్కతే ఆత్మహత్య చేసుకోకుండా పిల్లలిద్దరితో పాటు అంటే ఒక పక్క హత్య మరో పక్క ఆత్మహత్య ఈ రెండు కోణాలు కూడా ఈ కేసులో మనకి రెండు విభిన్న కోణాలు కనిపించాయి. మరి ఈ కేసుని ఏ రకంగా పోలీసులు ఛేదించారు అనేది చూసుకుంటే ఈ కేసులోని ఇప్పటి వరకు కూడా అదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాగా వెంటాడుతూనే ఉంది అందరినీ కూడాను. లాస్ట్ కి అంటే మనం ఈ 2 రోజులు కాకుండాను ఇప్పుడు మళ్ళా వెలుగులోకి వచ్చింది ఈ కేసు గత 2 రోజుల నుంచి కూడాను. ఈ 2 రోజులు కాకుండాను ముందు నడిచిన గత 2.5 నెలలు ఏదైతే ఉందో ఈ 2.5-3 నెలల పాటు జరిగిన ఒక యుద్ధము ఆ కుటుంబంలోని ఇప్పుడు మళ్ళీ ఆ కేసుని బయటకు తీసుకొచ్చేలాగా చేసింది. అయితే ఈ కేసులోని అందరూ కూడా ఈవెన్ ప్రతి పబ్లిక్ కూడా అన్సాటిస్ఫైడ్ గా ఉన్నారు. అంటే కేసుని క్లోజ్ చేసేసారా, కేసుకి సంబంధించిన ఆధారాలను ఇంకా సేకరిస్తూ ఉన్నారా, అసలు విజయారెడ్డి నిజంగానే ఒక మెంటల్ స్టేబిలిటీ కరెక్ట్ గా లేక అన్స్టేబుల్ గా తన ఆత్మహత్య చేసుకుని పిల్లలిద్దరినీ కూడా హత్యకు ప్రేరేపించిందా, అసలు కారణాలు ఏమై ఉంటాయి, సొంత కుటుంబీకులు ఎందుకు చంపుకుంటారు, భర్త చూస్తే ఎక్కడో దుబాయ్లో సెటిల్ అయి ఉన్నాడు, సో ఆయన వేధించే అవకాశం లేదు, దగ్గర లేడు కాబట్టి ఎటువంటి గొడవలు జరిగి ఉంటాయి, కాల్ డేటాలో ఏముంది, అలాగే తను పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తో కానీ కొలీగ్స్ తో కానీ ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయి తనకి. సో ఇవన్నీ కూడా ఒకటి కేసుని కీలకమైన ఆధారాలు ఏవి ఉంటాయి ఇవన్నీ కూడా చేసుకుంటూనే వచ్చారు పోలీసులు. అయితే లాస్ట్ కి మాత్రము ఎండ్ కార్డు ఈజీగా వేసేశారు అని ఒక ఆరోపణని కూడా పోలీసులు ఆ రోజు మోయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మీద కూడా ఒక ఆరోపణ వచ్చింది. ఆ ఎలిగేషన్ ని వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోకుండా ఈ కేసు ఈ రకంగా అని చెప్పేసి క్లోజ్ చేసేసారు. ఏది విజయారెడ్డికి మానసిక పరిస్థితి బాగోలేదు, ఒత్తిడి వలన తను అలా చేసుకుంది అని చెప్పేసి క్లోజ్ చేశారు. బట్ ఒక పక్క మీడియాకి సాటిస్ఫాక్షన్ లేదు, ఒక పక్క సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులకి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న పబ్లిక్కి సాటిస్ఫాక్షన్ లేదు. అయితే ఈ రోజు విజయారెడ్డికి సంబంధించిన అంత్యక్రియలు కానీ ఆ కార్యక్రమాలు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ ఆ పిల్లలకి సంబంధించి ఇవన్నీ కూడా గడిచిపోయి పూర్తిగా ఆల్మోస్ట్ అందరూ కూడా మర్చిపోయే స్థాయికి వచ్చారు. అంటే ఒక పక్క మనసులో ఎప్పుడో ఏదైనా ఒక ఎలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు పలానా విజయారెడ్డికి సంబంధించిన కేసు ఇలా నిర్దాక్షిణ్యంగా క్లోజ్ చేసినట్టున్నారు అని గుర్తు తెచ్చుకుంటున్నారు తప్ప దాని మీద పూర్తిగా ఏదైతే 100% వాళ్ళ బ్రెయిన్ అప్లై చేసి ఆలోచించడం మొదలుపెట్టారు ఈ ఆలోచనలన్నీ తుడిచేసుకున్నారు అందరూ కూడా. మరలా ఇప్పుడు ఆ కేసు విషయం అయితే బయటకు వచ్చింది. విజయారెడ్డి హస్బెండ్ సురేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తనకి ప్రాణహాని ఉందంటూ విజయారెడ్డి తల్లిదండ్రుల మీద అంటే తల్లి మీద అలాగే అన్న మీద వదిన మీద కూడా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఎందుకు ప్రాణహాని ఉంది, సో ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పటి వరకు కూడా ఇదే దానికి కుటుంబం అంటే విజయారెడ్డి కుటుంబం ఏం కౌంటర్ ఇచ్చింది, మేము ప్రాణహాని తలపెట్టడం ఏంటి, అసలు ఆయన వల్లనే మా విజయారెడ్డి ఆత్మహత్య చేసుకుంది, రకరకాల అనుమానాలు రకరకాల ప్రతి విషయం కూడా అంటే పచ్చిబొట్టు వేసుకున్న, ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకున్న, తను ఒక కాల్ మాట్లాడినా, ఎక్కువసేపు ఎంగేజ్ వచ్చిన, ఇట్లాంటివి ఏవి జరిగినా కూడా తనని అనుమానిస్తూ వచ్చేవాడు. సో అది చెప్పుకోలేకే తను ఆ మానసిక పరిస్థితిని అనుభవించలేక ఇలా చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి ఈ రోజు బయట పెడుతూ ఉన్నారు. అది ఈ రోజు విషయం, అంటే ఈ రోజు జరుగుతున్నది. మరి విజయారెడ్డి మరణించినప్పుడు ఎందుకు వాళ్ళు ఆ కంప్లైంట్ చేయలేదు, ఎందుకంటే పోలీసులకి క్లూజ్ కావాలి, కేసు విషయంలో ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేశారంటే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారు. పబ్లిక్ మీద చాలా ఇంపాక్ట్ పడింది ఈ కేసు విషయంలో, ఎందుకు ఇలా జరుగుతోంది, ఇటువంటివి మళ్ళీ జరగకుండా చూడాలి అని ఎంతో మంది సైకియాట్రిస్టులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చర్చలు పెట్టారు, పెద్ద పెద్ద చర్చలు డిబేట్లు నడిచినాయి. మరి అలాంటి కేసు ఈ రోజు ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు భర్త దీనికి కారణము అని చెప్పేసి చెప్పడంలో ఉన్న ఆ కీ పాయింట్ ఏంటి, అసలు ఎందుకు అలా చెప్తూ ఉన్నారు అంటే ఆయన ప్రాణహాని ఉంది అని చెప్పడం వలన ఈ మొత్తం కథనంతా కూడా ఆయన మీదకి నెట్టేసే నెపాన్ని నెట్టేసేస్తారా, అంటే కేసుకి సంబంధించిన కీలక విషయాలు ఇప్పుడు బయటకు వస్తాయని ఏమైనా భయపడుతూ ఉన్నారా అని ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. మరి దీనికి సంబంధించి సురేందర్ రెడ్డి అయితే కంప్లైంట్ ఇచ్చారు, నా భార్య కానీ పిల్లలు కానీ అంత అధైర్యవంతులు కాదు, చాలా డేరింగ్ గా ఉంటుంది. ఆయన మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు, విజయారెడ్డి చాలా ధైర్యవంతురాలు, చాలా మంచి అమ్మాయి, మా ఇంటికి దేవత లాంటిది, మేము ఏం చేయాలన్నా శుభకార్యాలు చేయాలన్నా, ఒక సైట్ కొనాలన్నా, ఒక గృహప్రవేశమైనా, ఒక పెళ్ళైనా, ఒక కొత్త వస్తువు కొనాలనుకున్నా కూడా ఖచ్చితంగా తనతో మేము డిస్కస్
చేస్తాము, తన చేతుల మీదే మేము కొనిపిస్తాం. అంటే అడ్వాన్స్ ఇప్పించడం కానీ, కొంత అమౌంట్ ఇప్పించడం, ఇలాంటివన్నీ తన చేతులు మేము చేయిస్తాం మేము, మాకు అంత సెంటిమెంటు అని ఇరు కుటుంబాలు చెప్పాయి. ఇక్కడ పెద్ద సస్పెన్స్ అక్కడే వస్తుంది. ఇరు కుటుంబాలు ఆ రోజు చెప్పినాయి, బట్ ఈ రోజు ఎందుకు మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది, ఎందుకు ఇప్పుడు సురేందర్ మీదకి నెడుతోంది విజయారెడ్డి ఫ్యామిలీ? సురేందర్ మొదటి నుంచి కూడా ఆరోపించింది, ఇప్పుడు ఎందుకు ఆరోపిస్తున్నారు అనేది కూడా క్వశ్చన్. అయితే ఇప్పుడు సురేందర్ చెప్తున్నది ఏంటంటే, ఇన్ని రోజులు నేను టైం తీసుకున్నాను, నా భార్య పిల్లలు చనిపోయిన ఒక షాక్ లో ఉన్నాను, ఆ టైంలో ఎలా చనిపోయారు అని నేను ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతి పోలీసు గడప తొక్కి ఆ పని మీద పెట్టినంత శక్తి సామర్థ్యాలు నాకు ఆ టైంలో కుదరలేదు. సో ఆ తరుణంలోనే ఇప్పుడు నేను టైం తీసుకుని అన్ని క్లోజ్ అయిన తర్వాత నా బ్యాక్ ఎండ్ వర్క్ నేను చేసుకున్నాను, అసలు ఎందుకు ఇలా చేశారో అని ఒక సందేహం నాలో తొలిచేస్తూ ఉంది. ఆ మరణానికి కారణం నేను కానప్పుడు ఎవరై ఉంటారో అనే పదే పదే నా మనసు నన్ను నిద్రపోనివ్వలేదు, అందుకే నేను ఈ కేసు మీద దృష్టి పెట్టి వివరాలన్నీ నేను సేకరించుకున్నాను అనే మాదిరిగా ఆయన పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా తనకి ప్రాణహాని ఉంది, విజయారెడ్డి కుటుంబమే అంటే అమ్మ, తమ్ముడు, అన్నయ్య వీళ్ళే చేశారు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా ఆయన వెల్లడించాడు. సో ఒక తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు కూడా ఆమె సూసైడ్ చేసుకోవాలనుకున్నారు. అలాగే ఈ తరువాత కూడాను ఈ పిల్లలతో పాటు చనిపోవడానికి ప్రయత్నం, ఆస్తి తగాదాలు అనేది ఇప్పుడు ఆరోపణ వస్తుంది. సో ఇందులో ఎంత వాస్తవం ఉంది? ఒకవేళ నిజంగానే విజయారెడ్డి ఆస్తులు కానీ, సురేందర్కి సంబంధించిన ఆస్తులు కానీ, ఈ మొత్తం ఓవరాల్ ఆస్తుల్లోనే అసలు వాళ్ళ అన్నయ్యకి సంబంధించి ఎలాంటి లిటికేషన్స్ ఉన్నాయి, ఎలాంటి హక్కులు ఉన్నాయి ఆయనకి, అసలు దానికి సంబంధం లేకుండానే వేధిస్తూ ఉన్నారా, ఆస్తుల కోసమేనా అనేది ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది. దట్టు కొన్ని కోట్ల ఆస్తులను లెక్కలు చెప్తూ ఉన్నారు. మరి దీని మీద కూడా ఎలాంటి ఎంక్వైరీస్ జరుగుతాయి, ఈ కేసును అయితే చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చాలా మంది ముఖ్యంగా సామాజికవేత్తలు మాట్లాడుతున్నారు దీనిలో. ఎందుకంటే ఇదొక ఆత్మహత్య కేసు, మహిళకి సంబంధించింది, భర్త మీద ఆరోపణలు ఉన్నాయి, కుటుంబం మీద ఆరోపణ ఉంది. సో ఇలాంటి కేసుని, ఇంత టిపికల్ కేసును అలా వదిలేస్తే మిగిలిన కేసెస్ మీద అంటే పోలీసు వ్యవస్థల మీద ఉన్న నమ్మకం పోతుంది. ఈ విషయంలోని ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ఇన్క్లూడ్ అవ్వాలి, ఆయన కూడా దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలి, కమిటీని వేయాలి, పర్టికులర్ టీమ్ ని పెట్టి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించాలి. అలాగే ముఖ్యంగా తన కాల్ డేటాని, ఆ వాయిస్ మొత్తం రికలెక్ట్ చేయాలి, అప్పుడే అసలు విషయం బయటకు వస్తుంది అని చెప్పేసి అయితే అందరూ కోరుతున్న పరిస్థితి. ఆల్మోస్ట్ ఈ కేసు గురించి ఆలోచించిన వాళ్ళు, అలాగే అంటే ఒక సైడ్ ఆ వైపు ఆలోచిస్తున్నారు, ఒక సైడ్ ఈ వైపు ఆలోచిస్తున్నారు. సో రెండు పక్కల నుంచి కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఇది. సో ఇప్పుడు మొత్తానికి అసలు ఈ ఆత్మహత్యల వెనుక కీలకమైన వ్యక్తి ఎవరున్నారు అనేది మాత్రము నిజంగానే చాలా సస్పెన్స్, ఒక థ్రిల్లర్ లాగా ఉంది అందరికీ కూడాను. సో మరలా ఇది మొదటికే వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అందరిలో ఒక సస్పెన్స్ ఉంది. చూద్దాం. అసలు ఇప్పుడు ఆయన కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాగే ఒకవేళ తన హక్కులకి సంబంధించి, భార్యకి సంబంధించి కానీ ఇప్పటి వరకు వాళ్ళ మధ్య భార్యాభర్తల అనుబంధంతో ఉన్న ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆస్తి, డబ్బు వివాదానికి సంబంధించి ఇవన్నీ కూడా ఆయన ఎలా మళ్ళిస్తారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఒకటే, సగం వాటాన్ని నేను ఆర్ఫనైజ్డ్ హోమ్స్ కానీ లేదంటే ఏదైనా అట్లాంటి ఆర్గనైజేషన్స్కి ఇచ్చేయాలి అని అనుకుంటూ ఉన్నాను అని చెప్పేసి. ఈ విషయం వినడానికి చాలా ఆనందంగా ఉంది, చాలా మంచి డెసిషన్ నిజంగానే. ఒక రకంగా విజయారెడ్డి మరణానికి కారణం ఆవిడకే తెలుసు, ఇప్పటివరకు ఎవరికి తెలియదు కాబట్టి అదొక బాధాకరమైన రీజన్ అయితే మాత్రం వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది నిజంగానే. ఈ పని చేస్తే ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఆస్తి. బట్ నిజంగానే ఆ కుట్ర వెనక అన్న, అమ్మ ఉంటే మాత్రం కఠినమైన శిక్ష పడాలి, ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టకూడదు అని చెప్పేసి కూడా చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. ఒకవేళ దీనికి భర్తే కారణమా, లేకపోతే విజయారెడ్డికి సంబంధించి పర్సనల్ రీజన్స్ ఏవైనా ఉన్నాయా, ఒకవేళ అవి గనక ఉండుంటే మళ్ళీ కేసు అంతా కొత్త మలుపు తీసేసుకుంటుంది. సో ఇప్పటి వరకు విజయారెడ్డి గారి మీద ఉన్న ఇంప్రెషన్ కూడా చేంజ్ అయిపోతుంది. బట్ ఏది ఏమైనా ఈరోజు ఆవిడ లేరు కాబట్టి ఏది కూడా మన స్టేట్మెంట్ ని మనం ఇవ్వకూడదు, రాంగ్ స్టేట్మెంట్. సో ఈ కేసు మాత్రము ఒక మంచి తీర్పు రావాలి ఈ కేసులో నేనైతే అందరూ కోరుకుంటూ ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు కానీ, పోలీసులు కానీ పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక క్లియర్ ఎవిడెన్సెస్ తీసుకొని ఈ కేసులోని నిజాన్ని బయటకు రాబట్టాలి, నిందితుల్ని బయటకు తీసుకురావాలనేది కంప్లీట్ మోటో. సో ఆ మోటో జెన్యూన్ గా జరగాలి అనేది ఇప్పుడు అందరూ ఆశిస్తూ